ధరించింది. ఒక శిశువు జననం మానవ చరిత్రకు మలుపు. కల్పితం కాదు, మతకథ కాదు, చరిత్రలో నమోదు అయిన సత్యం. క్రిస్మస్ పండుగ కాదు, దేవుడు మన మధ్యకు వచ్చిన రోజు. మీరు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈరోజు మేము మీ ముందుకు తీసుకొచ్చిన వార్త ఏదో ఒక మతకథ కాదు, ఏదో ఒక పండుగ సందర్భంలో చెప్పే భావోద్వేగ ప్రసంగం కాదు. ఇది ఈరోజు జరిగిన సంఘటన కాదు, ఇది నిన్నటి కథ కాదు, ఇది మన తరం కోసం సృష్టించబడిన కల్పితం కాదు, ఇది పుట్టకముందే ప్రకటించబడిన జననం. ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఒక వ్యక్తి పుట్టకముందే ఆయన గురించి వ్రాయబడిన వార్తను మా బెత్లెహేమ్ న్యూస్ ఛానల్లో చూస్తున్నారు. పుట్టిన ఆయన తల్లి ఎవరో ముందే చెప్పబడినది. పుట్టిన ఆయన ఏ వంశంలో పుట్టాలో ముందే నిర్ణయించబడింది. పుట్టిన ఆయన ఏ పట్టణంలో జన్మించాలో ముందే ప్రకటించబడింది. ఆయన పుట్టే సమయానికి భూమిపై మాత్రమే కాదు, ఆకాశంలో కూడా ఒక సంకేతం కనిపిస్తుందని ముందే వ్రాయబడింది. ప్రేక్షకులారా, ఈరోజు మేము మీకు ఒక కథను కాదు, చరిత్ర ధృవీకరించిన సత్యాన్ని తీసుకొస్తున్నాము. దానినే మేము ముందుకు తీసుకువస్తున్నాము. ఈరోజు మా ప్రధాన హెడ్లైన్ ఇదే: వేల సంవత్సరాల ముందే ప్రకటించబడిన ఒక రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రవచనాలు ముందే ఆయన గూర్చి రాశాయి, చరిత్ర దాన్ని నడిపించింది. అక్కడ జరిగిన సంఘటనలు దాన్ని ధృవీకరించాయి. ఇది చరిత్ర ముందుకు నడిచిన సంఘటన కాదు, ఇది ప్రపంచం ముందుకు నడిపించిన సంఘటన. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ఇదే ఆ రోజు, దేవుడు మానవుడై భూమికి వచ్చిన రోజు. ప్రేక్షకులారా, మాకు వచ్చిన రిపోర్టుల ఆధారంగా మేము మిమ్మల్ని యూదయా దేశంలోని ఒక చిన్న పట్టణం బెత్లెహేమ్ గురించి వివరిస్తున్నాను. బెత్లెహేము రాజధాని కాదు, బెత్లెహేము ప్రసిద్ధ నగరము కాదు. బెత్లెహేము యూదయా దేశంలో ఒక చిన్న గ్రామం. యెరూషలేముకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎన్నికలేని గ్రామం అని అక్కడ ఉన్నారు అంటున్నారు. సాధారణంగా ఎవరూ పట్టించుకొని ఒక చిన్న గ్రామం మాత్రమే అని దారిన పోయేవారు అనుకుంటున్న మాట. కానీ ఈ రాత్రి ఈ చిన్న గ్రామమే ప్రపంచ చరిత్రకు కేంద్ర బిందువైపోయిందని అక్కడ ఉన్న వారందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే ఇదే స్థలంలో సృష్టికర్త సృష్టిలోకి అడుగుపెట్టాడు. దేవుడు మానవుడై ఈ లోకంలో శ్వాస తీసుకున్నాడు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వింత. ఇంతకు ముందెన్నడూ ఇలాగూ జరగలేదు. ప్రేక్షకులారా, ఒకసారి ఈ సంఘటన గురించి ఆలోచిస్తే ఈ సంఘటన వెనుక ఒక రాజకీయ నేపథ్యము ఉంది. ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్న రోమా సామ్రాజ్యంలో చక్రవర్తి ఐగుస్తు కైసరు ఒక ఆజ్ఞ జారీ చేశాడంట. ప్రతి వ్యక్తి తన స్వగ్రామానికి వెళ్ళి జనాభా లెక్కల్లో పేరు నమోదు చేసుకోవాలని ఆజ్ఞ జారీ అయినది. ఇది పరిపాలనా నిర్ణయంలా కనిపించిన దేవుని దృష్టిలో ఇది ఒక ప్రవచనాన్ని నెరవేర్చే సాధనంగా దేవుడు వాడుకున్నాడు. ఇలాగూ లోకరక్షకుడు పుడతాడని బైబిల్ గ్రంథంలో ముందుగానే ప్రవచించబడినదని అక్కడ ఉన్న ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు అంటున్నారు. అక్కడ ఉన్న యాజకుడు ఒక ఆయన వారి గ్రంథమైన బైబిల్ను తీసుకువచ్చి ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని మొదటి రక్షణ వాగ్దానం దేవుడు చేశాడని, వాటిని చూపించి రక్షకుడు పుడతాడని బైబిల్ చెప్పిందని మాకు సమాచారం ఇచ్చారు. ఇది యాదృచ్ఛికం కాదు, దేవుని ప్రణాళిక. ఈ ఆజ్ఞ కారణంగా నజరేత్ పట్టణంలో నివసిస్తున్న యోసేపు తనతో పాటు గర్భవతి అయిన మరియను తీసుకొని బెత్లెహేముకు ప్రయాణం చేయాల్సి వచ్చిందట. ఈ కష్టం ఎందుకు వచ్చిందో, ఈ ప్రయాణం ఎందుకు జరుగుతుందో వారికి ముందుగా తెలియలేదని వారు ఎవరితోనో అన్నారని సమాచారం. కానీ దేవునికి తెలుసు. ఇది ప్రవక్త మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవు వాడవు, నీలో నుండి వచ్చును. పురాతన కాలము
మొదలుకుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అని రాసిన మాటలు నెరవేరాల్సిన సమయం. ప్రేక్షకులారా, నజరేత్ నుండి బెత్లెహేం వరకు సుమారు 140 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆ మరియా అలసిపోయినదని అక్కడ చూచిన వారు సమాచారం మా ప్రతినిధికి అందించారు. కాలినడకన అయితే కనీసం 7 నుంచి 9 రోజులు పడుతుందని వారు అనుకుంటున్నారట. ప్రయాణంతో అలసిపోయిన మరియకు ప్రసవ సమయం దగ్గర పడుతోంది. కానీ పట్టణంలో వారికి వసతి లేదు. వారిని మార్గం మధ్యలో కలుసుకున్న మా ప్రతినిధి యోసేపును మరియతో మాట్లాడగా వారు తమతో జరిగిన సంఘటనలన్నీ మా ప్రతినిధితో చెప్పారు. అప్పుడు మా ప్రతినిధి మరియను అడగగా యోసేపునకు మరియకు ముందుగానే ప్రదానము చేయబడినదని, వారి వివాహం ద్వారా ఒక్కటయ్యే సమయానికి ఈ గొప్ప వార్త వారికి వచ్చిందని చెప్పారు. ఒకరోజు ప్రార్థన చేయుచుండగా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పగా ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత ఆమెతో, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని తనతో చెప్పెనని మరియా మా ప్రతినిధితో చెప్పినదని సమాచారం. అప్పుడు మా ప్రతినిధి యోసేపును అడగగా, అవును, నిజమే, ఆమె నాకు ప్రదానము చేయబడిన తరువాత మేమేకము కాకమునుపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అయితే నేను నీతిమంతుడనై ఉండి ఆమెను అవమానపరచనులగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. నేను ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో, ప్రభువు దూత స్వప్నమందు నాకు ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని దూత నాతో స్వప్నమందు చెప్పగా నేను నిద్ర మేలుకొని ప్రభువు దూత నాకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి నా భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకున్నాను అని యోసేపు మా ప్రతినిధితో చెప్పానని సమాచారం. అంతేకాదు, యోసేపు మరియలు ఆ ప్రతినిధితో మేము అనేక మార్లు యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న వాక్యమును చదివేవారము. అదేమనగా, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. అయితే అది దేవుడు మా ద్వారా నెరవేరుస్తాడని మేము ఊహించలేదు. మేము ధన్యులము అని మా ప్రతినిధితో చెప్పేది. అదే విధముగా మా ప్రతినిధి మరియా యోసేపులను ఇంకా చాలా ప్రశ్నలు అడగగా వారు సమాధానమిచ్చిరి. మీరు ఎందుకు నజరేతులో ఉన్నారు అని యోసేపును మా ప్రతినిధి అడిగిన దానికి యోసేపు ఇచ్చిన సమాధానం ఏమనగా, పరిశుద్ధాత్మ వలన వచ్చిన గర్భధారణకు ముందే మరియా నజరేతులోనే ఉంది. నేను కూడా అదే ప్రాంతానికి చెందినవాడను. నజరేతులో ఉండగానే దేవదూత మరియకు ప్రత్యక్షమాయెను. నేను బెత్లెహేము నుండి నజరేతుకు వచ్చేటకు కారణం ఏదనగా, యోసేపు అను నేను ఒక వడ్రంగి వాడను కనుక నజరేతు దగ్గరలోనే సెపోరిస్ అనే పెద్ద పట్టణం ఉంది. అక్కడ రాజైన హేరోదు విస్తృతమైన నిర్మాణాలు జరిగిస్తున్నాడు. కాబట్టి మాలాంటి వడ్రంగులు, కూలీలు, కట్టడ పని వారికి పని లభించే ప్రాంతం కాబట్టి నజరేతుకు వెళ్ళాము. మరియు పనికి అనుకూలమైన ప్రాంతం కావడం వల్ల నజరేతులో నివసించాము. నజరేతు ఒక చిన్న సాదాసీదా గ్రామం, పెద్ద నగరం కాదు, ఖర్చు తక్కువ, పేద కుటుంబానికి సరిపడే జీవితం అని చెప్పాడు యోసేపు అని మా ప్రతినిధి తెలియజేశారు. మీరు నజరేతు పౌరులైతే బెత్లెహేముకు ఎందుకు వెళ్ళారు అని మా ప్రతినిధి మరియను అడగగా, మరియా, మేము వాస్తవమునకు నజరేతు పౌరులము కాము, మా వంశముల ప్రకారం బెత్లెహేము పౌరులము. సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయిను గనుక ప్రజాసంఖ్య అనేది నివాస పట్టణం ఆధారంగా
ఆధారంగా కాదు కానీ వంశపట్టణం ఆధారంగా జరగాలి కనుక యోసేపు నేను మా వంశస్థుల నివాస పట్టణమైన బెత్లెహేమునకు బయలుదేరాం. కారణం ఏమనగా తమ పట్టణములు అని చెప్పారు కదా. తమ పట్టణములు అంటే ఇప్పటి నివాస పట్టణం నజరేతు కాదు కానీ వంశముల పట్టణం బెత్లెహేం. యోసేపు దావీదు వంశములలోని గోత్రములలోనూ పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన నన్ను కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు తీసుకుని వెళ్ళుచున్నాడు. మాది అసలు ఊరు బెత్లెహేం, పని నిమిత్తము నివాసముండిన ఊరు నజరేతు గనుక మేము ప్రజా సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి మా పూర్వీకుల నివాస స్థలమైన బెత్లెహేమునకు వెళ్ళుచున్నాము. అలాగే నేను యోసేపు నిశ్చితార్థమైన భార్యను గనుక మేము ఒక కుటుంబంగా నా భర్త పూర్వీకుల ఊరు అయిన బెత్లెహేములో తన భార్యగా నమోదు కావలసి ఉన్నది గనుక గర్భిణి అయిన నన్ను ఒంటరిగా వదలకుండా యోసేపు తీసుకుని వెళ్ళుచున్నాడు అని మరియ సమాధానం ఇచ్చినది అని మా ప్రతినిధి తెలియజేశారు. బెత్లెహేములో ప్రస్తుత పరిస్థితి గురించి ఇప్పుడే అందిన సమాచారం. జనాభా లెక్కల కారణంగా బెత్లెహేము గ్రామము మొత్తం జనంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం, ఎక్కడ చూసినా జనం జనం జనం. ప్రజలు దూర ప్రాంతముల నుండి వచ్చుట వలన అక్కడ ఉన్న చిరు వ్యాపారులకు మంచి వ్యాపారము జరుగుతుంది. జనాలు తిండికి నీళ్లకు కొట్టుమిట్టులాడుతూ ఉన్నారు. ప్రభుత్వ అధికారుల లెక్కలు వేయలేక విసుగు చెంది ప్రజలను విసుక్కుంటున్నారు. కొందరైతే ఆ అధికారులపై తిరుగుబాటు చేస్తున్నారు. హోటళ్లన్నీ పూర్తిగా జనాలతో నిండిపోయాయి. ఈ జనాలను చూస్తుంటే ఈ యోసేపు మరియలను పట్టించుకునేటట్లు లేరు అని అనిపిస్తుంది. అదే సమయంలో 140 కిలోమీటర్ల నుంచి గాడిదపై ప్రయాణం చేసి వచ్చిన యోసేపు మరియలకు ఒక ఆపద ఎదురొచ్చింది. వారు బెత్లెహేము రాగానే ఆమె నెలలు నిండిపోయి ప్రసవానికి సిద్ధమైంది. అనేకులను వారి సహాయం అడిగారని సమాచారం. అనేకులు వారికి స్థలము ఇవ్వటానికి నిరాకరించారట. చివరికి ఒక పశువుల శాలయే వారికి ఆశ్రయంగా మిగిలింది. అక్కడ వారు తమ పశువుల శాలలు సాధారణంగా కొండ గుహల్లో ఏర్పాటు చేసుకుంటారట. వారు ఆ పశువుల శాల యజమానిని అడుగగా వారు అనుమతించగా యోసేపు మరియలు ఆ పసిబాలుడైన యేసును ఆ పశువుల పాకలో ఒక తొట్టిలో పరుండబెట్టిరి. ప్రేక్షకులారా, దేవుడు ముందే శిశువుకు సరైన స్థలాన్ని సిద్ధం చేశాడు అని పసిబాలుని తల్లి మరియా, తండ్రి యోసేపు అక్కడున్న వారితో చెప్పి దేవునికి కృతజ్ఞత చెల్లించారంట. ఆ చీకటి అలుముకున్న ఆ రాత్రి వేళల్లో యేసుక్రీస్తు జన్మించారని యోసేపు మరియలు సాక్ష్యం ఇచ్చారని సమాచారం. బాలుని జననమందు యోసేపు మరియలతో దేవదూతలు మరియు దేవుని సన్నిధి తోడుగా ఉన్నాయని బాలుని తల్లి మరియా మా ప్రతినిధితో చెప్పారు. ఆ పాకలో ఉన్న జంతువులు ఆనందముతో గంతులు వేస్తూ పరవశించిపోయాయట. ఇక్కడ ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అదే రోజు అదే సమయంలో కొంతమంది బీదవారు తమ గొర్రెలను పొలము కాచుకొనుచుండగా అకస్మాత్తుగా ఒక వెలుగు వచ్చిందని, ఆ వెలుగులో దేవదూత కనబడిందని ఆ కాపరులు మా ప్రతినిధికి తెలిపారు. ఆ దేవదూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవార్తమానము ఏమనగా నేడు మీకు తెలియజేయుచున్నానని, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఆ దేవదూత చెప్పిందని వారు చెప్పారు. మా ప్రతినిధి ఆ కాపరులను అడుగగా వారి అనుభవమును ఇలాగ చెప్పారు. అందులో ఇద్దరు దేవుని గురించి మాట్లాడుకుంటున్నారని, ఒకడు వారిని ప్రశ్నలు అడుగుతున్నాడని చెప్పారట. అప్పుడు వారు అలా మాట్లాడుకుంటూ, మన కొరకు రక్షకుడు పుడతాడని బైబిల్లో వ్రాయబడినది కదా, అది ఎప్పుడు జరుగుతుందంటావు అని ఒకడు అడగగా ఇంకొకడు ఏమో తెలియదు, దేవునికే తెలియాలి అన్నాడు. అప్పుడు ఆయన ఎక్కడ పుడతాడంట అని అడగగా ఇదిగో ఈ ప్రాంతంలోనే మన పక్కన ఉన్న బెత్లెహేములో అంటగా మా తాతయ్య నాయనమ్మ చెప్పారు అన్నాడు. అలా మాట్లాడుతుండగానే ఒక గొప్ప వెలుగు ఆకాశంలో వచ్చి అందులో ఒక దూత కనబడి మాతో మాట్లాడటం మొదలు పెట్టగానే మేమంతా భయపడిపోయాము, పారిపోదాము అనుకున్నాము. అంతలో ఆ దూత, ప్రేక్షకులారా, క్రీస్తు
ఈ లోకానికి వచ్చాడు. మనుష్యులకు తీర్పు తీర్చడానికి కాదు, రక్షించడానికి. నాశనం చేయడానికి కాదు, జీవం ఇవ్వడానికి. దూరం పెట్టడానికి కాదు, దేవునితో మళ్ళీ కలపడానికి. అందుకే క్రిస్మస్ ఒక పండుగ కాదు, ఇది దేవుడు మన మధ్యకు వచ్చిన రోజు. ఈ వార్తను తెలుసుకున్న మనము ఏమి చేయాలో బెత్లెహేమ్ న్యూస్ ఛానల్ వారి సూచన ఏమనగా, దేవుడు మనిషిని ఎంత విలువైన వాడిగా చూస్తాడో గుర్తుంచుకోవాలి. దేవుడు దూతను పంపలేదు, సందేశం పంపలేదు, తానే వచ్చాడు. అంటే మీ జీవితం దేవునికి విలువైనది. మీరు ఎంత దూరమైనా దేవుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు. పశువుల పాకలోనికి వచ్చిన దేవుడు మీ పరిస్థితి కూడా ఆయనకు తెలుసు. దేవుడు పేదరికంలోనూ బాధలోనూ చేరువయ్యే దేవుడు. క్రీస్తును నిర్లక్ష్యం చేయడం చరిత్రలో అతిపెద్ద నష్టం. సత్రంలో స్థలం లేదు అని తిరస్కరించారు, కానీ ఆయన చరిత్రకు కేంద్ర బిందువయ్యాడు. ఈరోజు మీ హృదయంలో ఆయనకు స్థానం ఉందా? క్రీస్తు జననం ఒక పండుగ కాదు, ఒక పిలుపు. గొర్రెల కాపరులు చూసిన దాన్ని దాచుకోలేదు, ప్రపంచానికి ప్రకటించారు. మీరు కూడా విన్న సత్యాన్ని దాచుకోవద్దు, ప్రపంచానికి చాటండి. క్రీస్తు వచ్చిన ఉద్దేశం ఈ రోజు వరకు కొనసాగుతోంది. ఆయన అప్పట్లో పుట్టాడు, కానీ ఈరోజు మనుష్యుల జీవితాల్లో పుట్టాలని కోరుకుంటున్నాడు. క్రిస్మస్ అంటే మారిన జీవితం. క్రీస్తు ఈ లోకానికి వచ్చిన కారణం దేవుడు ఎలా ఉంటాడో మనకు చూపించడానికి. మనుష్యులు దేవునికి భయపడ్డారు, కానీ క్రీస్తు దేవునిని తండ్రిగా పరిచయం చేశాడు. క్రీస్తు మాటలలో, కార్యాలలో, కరుణలో దేవుని హృదయం మనకు కనిపించింది. క్రీస్తు ఈ లోకానికి వచ్చిన కారణాలు: సత్యాన్ని ప్రకటించడానికి. ఈ లోకం అబద్ధాల్లో నడిచింది, కానీ యేసు నేనే మార్గము, సత్యము, జీవము అని అన్నాడు. అబద్ధాల మధ్య నిలబడి సత్యం ఎలా ఉంటుందో చూపించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనుష్యుల గాయపడిన హృదయాలను స్వస్థపరచడానికి. ఆయన చెడ్డవారిని తిరస్కరించలేదు, పాపులను త్రోసిపుచ్చలేదు, భయపడిన వారిని వదిలిపెట్టలేదు, విరిగిన వారిని దగ్గరకు తీసుకొని ఆశలేని వారికి నిరీక్షణ ఇచ్చాడు. మనుష్యుల కోసం తన్ను తాను బలి అర్పించడానికి ఆయన శిలువపై చనిపోయాడు. తన పాపం కోసం కాదు, మన పాపముల కోసం. మనకు క్షమాపణ లభించాలనే ఉద్దేశంతో ఆయన తన రక్తం కార్చాడు. నేను మీ న్యూస్ యాంకర్ గ్రేసిరాణి, బెత్లెహేమ్ న్యూస్ ఛానల్ నుంచి. దేవుడు మీ హృదయాలను సమాధానముతో, ప్రేమతో, సంతోషముతో నింపునుగాక. ఈ క్రిస్మస్ దినము నుండి మీరు, మీ కుటుంబం మరియు మీ స్నేహితులందరూ దేవుని ప్రేమలో కొనసాగుతూ ఉండండి. యేసుక్రీస్తు ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ రక్షణగా ఉండునుగాక. ఆమేన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు. మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. May God bless you. May God does many things in your life. So, సమయంలో మరి చిన్నపిల్లలు 10th క్లాస్ వరకు కూడా పిల్లలందరూ వేదిక మీదకి రండి.